సిటీలో కనపడని ఒక డార్క్‌నెస్ ఒక అమ్మాయినైతే మింగేస్తుంది. ఎవరికీ తెలియని, ఎవరికీ కనపడని ఆ డార్క్‌నెస్ అయితే ఆ అమ్మాయిని మాయం చేస్తుంది. ఇంతకీ ఆ డార్క్‌నెస్ ఏంటి? ఆ అమ్మాయినే ఎందుకు మింగేసింది? ఇలాంటివి ఇంకా చాలా జరిగాయా? ఎంతమంది అమ్మాయిల్ని ఆ డార్క్‌నెస్ అయితే మింగేసింది? ఇలాంటి మిస్టరీ థింగ్స్ కనుక్కోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే వస్తుంది. తను వచ్చాక తను తెలుసుకున్న నిజాలేంటి? ఇంతకా డార్క్‌నెస్ స్టోరీ ఏంటి? ఈ డార్క్‌నెస్ వెనకాల ఉండి ఇదంతా చేసేది ఎవరు? కనుక్కుందా లేదా? లేదా ఏమన్నా దయ్యమా అని తెలియాలంటే మీరు ఈ అంధేరా అనే వెబ్ సిరీస్ అయితే చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ గా అలాగే కొంచెం హారర్ గా అయితే ఉంటుంది. మీరు ఇలాంటి ఒక మిస్టీరియస్ కంటెంట్ ని చూడకపోయి ఉంటే ఈ సిరీస్ ని అయితే అస్సలు మిస్ కాకండి. ఈ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. స్క్రీన్ ప్లే కూడా మనకి ఎక్కడ బోరింగ్ గా లేకుండా ఎపిసోడ్ కి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. బీజిఎం కూడా సీన్స్ కి తగ్గట్టు చాలా బాగుంది. ఒక మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ కావాలంటే ఈ సిరీస్ ని అయితే చూసేయండి. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ జమ్మూ కాశ్మీర్ లో బాలమురా అనే ఒక సిటీలో ఒక మెజిషియన్ ఒక మ్యాజిక్ చేస్తుండగా ఒక చిన్న పిల్లోని స్టేజ్ మీదకి పిలుస్తాడు మాయం చేస్తా అని. ఆ మెజిషియన్ ఏం చేయక ముందే ఆ పిల్లోడైతే మాయమైపోతాడు. దీన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఆ మెజిషియన్ కూడా తెలియదు ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు. అసలు ఆ మెజిషియనే మాయం చేశాడా లేకపోతే ఎవరైనా తీసుకొని వెళ్లారా అని మిస్టరీ థ్రిల్లర్ గా అయితే ఉంటుంది. అసలు ఈ అబ్బాయి ఎలా మాయమయ్యాడని ఇన్వెస్టిగేషన్ చేయడానికి డిఎస్పీ రిద్వాన్ అయితే దిగుతాడు. కానీ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో తన ఫ్యామిలీకి కూడా ఇలాంటివి అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇంతకీ డిఎస్పీ రిద్వాన్ ఈ కేసుని సాల్వ్ చేశాడా లేదా, చేసే ప్రాసెస్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు అని తెలియాలంటే ఈ సూపర్ న్యాచురల్ సిరీస్ అయితే మీరు చూడాల్సిందే. ఈ సిరీస్ నేమ్ వచ్చేసి బారముల్లా. ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే మిస్టీరియస్ గా అయితే ఉంది. పక్కా చూడండి, మిస్ కాకుండా. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ ఉత్తర్ ప్రదేశ్ లో చరణ్దాస్పూర్ అనే ఒక విలేజ్ లో మిస్టీరియస్ గా బాడీ పార్ట్స్ అయితే కనపడకుండా పోతాయి. అసలు అలా మిస్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు ఆ బాడీ పార్ట్స్ ఏంటి? అసలు చరణ్దాస్పూర్ అనే విలేజ్ స్టోరీ ఏంటి? అసలు ఆ పార్ట్స్ అన్ని అసలు ఎవరు ఏం చేస్తున్నారు? ఇంతకీ మర్డర్ చేయడానికి కారణం ఏంటి? అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇదంతా కనుక్కోవడానికి రియా థామస్ అలాగే సస్పెండెడ్ విక్రమ్ అయితే వస్తారు కనుక్కోవడానికి. ఈ కేసు కనుక్కునేటప్పుడు వీళ్ళకి ఏమేం తెలిసాయి, అలాగే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, ఇంతకీ మర్డర్స్ చేసే వాడిని పట్టుకున్నారా లేదా, ఆ కిల్లర్ ఎవరు అని తెలుసుకున్నారా లేదా అని మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ సిరీస్ అయితే చూడాల్సిందే. ఈ సిరీస్ నేమ్ వచ్చేసి మండాలా మర్డర్స్. పాస్ట్ లో ఉన్న కొన్ని థింగ్స్ ని మనకు ప్రెసెంట్ లో అయితే చూపిస్తారు. అదైతే చాలా బాగుంది. అసలు పాస్ట్ లోవి ప్రెసెంట్ లో కనెక్ట్ చేసి చాలా బాగా తీశారు థ్రిల్లర్ గా. మిస్టరీ థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ అయితే చాలా బాగా నచ్చుతుంది. మీరు ఈ సిరీస్ ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ మధు అనే ఒక యంగ్ మ్యాన్ కాలేర్ నుంచి ఢిల్లీకి అయితే షిఫ్ట్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అయితే ఢిల్లీలో అయితే ఒక పీజీ హాస్టల్లో అయితే జాయిన్ అవుతుంది. మధుకి 333 అనే రూమ్ అయితే ఇస్తారు. మధు ఆ 333 అనే రూమ్ లోకి వెళ్ళాక జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్స్ ఏంటి, తను ఆ హాస్టల్లో జాయిన్ అయ్యాక ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎలాంటివి, ఆ హాస్టల్లో కొద్దిమంది అమ్మాయిలు బిహేవ్ చేసే విధానం చూస్తే మధునే కాదు చూసే మనని కూడా షాక్ కి గురి చేస్తుంది. అసలు ఆ హాస్టల్ హిస్టరీ ఏంటి, హాస్టల్ నుంచి బయటకు వెళ్లాలన్నా అందరూ భయపడతారు. ఇంతకీ హాస్టల్లో ఏముంది, ఆ 333 రూమ్ లో ఏముంది, ఆ పీజీలో అమ్మాయిలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, మధు ఆ హాస్టల్ నుంచి బయటకు వచ్చిందా లేదా మధుకి ఏమన్నా జరిగిందా అనేది ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ తో చాలా థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఈ సిరీస్ నేమ్ వచ్చేసి కాఫ్. ఈ సిరీస్ ని మీరు కూడా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ రాత్ అఖిల్ హే ద బన్సాల్ మర్డర్స్. 2 hours 10 minutes ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ మనకి తెలుగులో డబ్బింగ్ చాలా బాగుంది. ఇక మూవీ ప్లాట్ కి వచ్చేస్తే మనకి పేరులోనే ఉంది ద బన్సాల్ మర్డర్స్ అని. బన్సాల్ ఫ్యామిలీలో ఒక రోజు రాత్రి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని లైన్ గా హత్య చేస్తూ ఉంటారు. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మూవీ స్టోరీ. అసలు బన్సాల్ ఫ్యామిలీ మెంబర్స్ ని చంపడానికి రీజన్ ఏంటి అని కనుక్కోవడానికి పోలీస్ టీమ్ అలాగే ఫారెన్సిక్ టీమ్ అయితే దిగుతుంది. లాస్ట్ కి కిల్లర్ దొరికాడా లేదా, పట్టుకున్నారా లేదా అనేది మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో మనకు ఒక స్టోరీ చూపిస్తారు, అదే మెయిన్ స్టోరీ అనుకుంటాం. కానీ అదైతే మెయిన్ స్టోరీ కాదు. మూవీ స్టార్ట్ అయిన 30 minutes తర్వాత మెయిన్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఫారెన్సిక్ రేవతి గారు చెప్పే కొన్ని నిజాలు అయితే కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తాయి ఈ మూవీలో. ఈ మూవీలో క్లైమాక్స్ 20 minutes అయితే బాగుంటుంది. కొన్ని సీన్స్ కి అయితే ఆన్సర్ అయితే దొరకదు మనకి, ఇందులో మీరే ఆలోచించుకోండి అన్నట్టు వదిలేశారు. కొన్ని డైవర్ట్ చేయడానికి నరబలి అలాగే రివెంజ్ అంటారు, కానీ అవి అయితే హైలైట్ కాలేదు ఈ మూవీ. అసలు ఎవరు చంపారని క్యూరియాసిటీ ఉంటది కానీ మన ఎంగేజింగ్ అయితే చేయలేకపోయింది ఈ మూవీ. బన్సాల్ ఫ్యామిలీ గురించి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండే అనిపించింది. లేదు క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి నేను చూస్తా అంటే చూడొచ్చు అని చెప్తా. ఒకసారి అయితే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడొచ్చు ఈ మూవీని. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ అసలు 2025 స్టార్ట్ అయ్యిందే ఈ పాతాల్ లోక్ వెబ్ సిరీస్ వల్ల. ఈ పాతాల్ లోక్ సీజన్ 1 చూసిన వాళ్ళు సీజన్ 2 అయితే పక్కా చూసే ఉంటారు, ఎందుకంటే సీజన్ 1 అంత మంచి కిక్ అయితే ఇచ్చింది. ఈ సీజన్ 2 కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. January లో రిలీజ్ అయ్యి ఈ సీజన్ 2 లో కూడా హాతీరామ్ ఒక హై ప్రొఫైల్ కేసు అయితే పట్టుకుంటాడు. సీజన్ 1 లాగానే సీజన్ 2 లో కూడా ఇన్స్పెక్టర్ హాతీరామ్ ఎలాంటి కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఇలా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ అండ్ స్ట్రగుల్స్ చూశాడు అనేది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇక మూవీ ప్లాట్ లోకి వచ్చేస్తే రఘు పాష్మల్ అనే ఒక వ్యక్తి కనపడట్లేదని ఢిల్లీ స్లమ్ లో ఉండే ఒక అమ్మాయి హాతీరామ్ చౌదరికి అయితే ఒక
కంప్లైంట్ అయితే ఇస్తుంది. అలాగే ఇదే టైంలో టామ్ అనే వ్యక్తి ఢిల్లీలో అయితే హత్య చేయబడతాడు. టామ్ కేస్ ని ఇమ్రాన్ అన్సారీ అనే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ 2 కేసులకి లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏంటి అనేది మిగతా మూవీ. అసలు ఈ 2 కేసెస్ కి సంబంధం ఏంటి? పాతాళ్ లోక్ సీజన్ 1 కంటే సీజన్ 2 అయితే చాలా ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా అయితే నడుస్తూ ఉంటుంది. సీజన్ 1 లో మన ఇన్స్పెక్టర్ ఎలా అయితే పర్ఫామ్ చేశాడో సీజన్ 2 లో కూడా కుమ్మేశాడు. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎపిసోడ్ కి. సో అసలు మిస్ కాకండి. ఈ సిరీస్ ని మీరు చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. నేను చెప్పిన సిరీస్ వాటిలో ఏ సిరీస్ చూసారు ఇంతవరకు, అలాగే ఏ వెబ్ సిరీస్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.